తెలంగాణ బీజేపీ విజయ సంకల్ప యాత్రకు సిద్ధమవుతోంది. రేపటి నుంచి యాత్రలను ప్రారంభించనుంది తెలంగాణ బీజేపీ. ఇవాళ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు చేయనున్నారు కిషన్ రెడ్డి. 5 క్లస్టర్లలో ఒకేసారి బస్సు యాత్రల ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథులుగా అసోం, గోవా సీఎంలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రచారంలో పాల్గొనున్నారు. 17 పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్లలో 4238 కిలోమీటర్ల మేర రథయాత్రలు తిరగనున్నాయి. యాత్రల ముగింపు సభకు ప్రధాని మోదీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బస్సు యాత్రల సందర్భంగా గ్రామాల్లో కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముధోల్లో బస్సు యాత్ర అసోం సీఎం బిశ్వశర్మ, వికారాబాద్ జిల్లా తాండూరులో గోవా సీఎం ప్రమోద్ సావంత్, రేపు కృష్ణానది మక్తల్ వద్ద కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ ఇస్తారు. విక్రమ్, చెప్పండి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో విజయ సంకల్ప యాత్ర ఎలా మొదలవుతోంది, ఏంటి బీజేపీ యాక్షన్ ప్లాన్, అప్డేట్ చెప్పండి. హరి, తెలంగాణ బీజేపీ డబుల్ డిజిట్ సాధించాలనే లక్ష్యంతో పావులు కదుపుతుంది. ప్రస్తుతం మనం చార్మినార్ దగ్గర ఉన్నాము. చార్మినార్ దగ్గర విజయ సంకల్ప యాత్ర ప్రచార రథాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భాగ్యలక్ష్మి దేవాలయం సెంటిమెంట్ గా బీజేపీ భావిస్తుంది. ఇక్కడి నుంచే బీజేపీ ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయ సంకల్ప యాత్రను కూడా భాగ్యలక్ష్మి దేవాలయం నుంచే ప్రారంభించబోతున్నారు. 5 రథయాత్రలు మొత్తం 17 పార్లమెంటు స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించుకొని 5 చోట్ల ఏకకాలంలో రేపటి నుంచే పాదయాత్ర సంకల్ప యాత్రలు ప్రారంభించనున్నారు. ఈ విజయ సంకల్ప యాత్రలకు సంబంధించి 5 క్లస్టర్లుగా డివైడ్ చేసుకున్నారు. రేపు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ మక్తల్ కృష్ణానది నుంచి విజయ సంకల్ప యాత్రను ప్రారంభిస్తారు. అదేవిధంగా తాండూరు నుంచి గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభిస్తారు. ఆ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా పాల్గొంటారు. తాండూరు నుంచి ప్రారంభమయ్యే విజయ సంకల్ప యాత్రలు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, విజయ సంకల్ప యాత్ర ప్రధాన ఉద్దేశం పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని గత 10 ఏళ్లలో బీజేపీ చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది అన్న వివరాలను తెలుపబోతుంది. ఈ యాత్రల ముగింపు సభకు సంబంధించి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు. ఆ భారీ బహిరంగ సభకు సంబంధించి మనం చూసుకోవచ్చు, ఈ మార్చి 4వ తేదీన భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. అంతకంటే ముందే కూడా బహిరంగ సభ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ప్రధాని మోడీ ఆ సభకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. హరి.